అన్నపూర్ణాదేవి అనుగ్రహము ఉంటే అన్న వస్త్రాలకి లోటు ఉండదు అని పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అది అక్షర సత్యం అండి. అలాగే ప్రతి నెల కూడా మీరు బియ్యం వేయించుకునే ముందు ఇక ఇంకొక 2 రోజులకి లేకపోతే ఒక 4 రోజులకి ముందే బియ్యం అయిపోతున్నాయి అనుకునేటప్పుడు అమ్మవారికి ఇలా అనుకోండి, ఈ బియ్యం బస్తా అవ్వకముందే ఎల్లప్పుడూ కూడా 10 మంది వచ్చినా నేను అన్నం పెట్టగలిగే అంతగా నా ఇంట్లో బియ్యము ఉండాలి అని చెప్పి అమ్మవారికి మొక్కుకోండి. అప్పుడు బియ్యంతో పాటు మీరు సమస్తము ఒక మనిషికి ఏమైతే వండి పెట్టగలరో అవన్నీ కూడా మీకు సమకూరుతాయి. అలాగే మీరు కొత్తగా ఆ ప్యాకెట్ని ఇప్పుతున్నప్పుడు అన్నపూర్ణాదేవిని తలుచుకుంటూ కొంత బియ్యం తీసి దేవుడి దగ్గర పెట్టి ఆ బియ్యాన్ని పక్షులకి పెట్టండి, లేదంటే ఏదైనా పరమాన్నం పెట్టుకుని అందరికీ మీరు పంచుకోవచ్చు. అలాగే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లవే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చా పార్వతి అనే మంత్రాన్ని ప్రతిరోజు మీరు వంట చేస్తున్నప్పుడు చదువుకోండి, లేకపోతే పూజలో అయినా సరే చదువుకోండి.